ఫ్రెండ్స్, ఒకసారి నారద మహర్షి తన సందేహాలను తీర్చుకోవడానికి విష్ణు భగవానుడి వైకుంఠానికి వెళ్తాడు. నారదుడు విష్ణుమూర్తితో, ప్రభూ, నేను భూమి మీద ప్రయాణిస్తున్నప్పుడు తమ పతివ్రతా ధర్మాన్ని పాలిస్తున్న ఎంతోమంది స్త్రీలను చూశాను. అలానే భర్తలను మోసం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకున్న స్త్రీలను కూడా చూశాను. అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఒక నిజమైన పతివ్రతను గుర్తించడం ఎలా? నిజమైన పతివ్రతకి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? పతివ్రత కాని వాళ్లలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని నారద మహర్షి విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. విష్ణుమూర్తి వెంటనే నారదుడితో, మీరు చాలా మంచి ప్రశ్నలు అడిగారు. ఒక స్త్రీ మనసుని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం లక్ష్మీదేవి మాత్రమే చెప్పగలదని చెప్తాడు. వెంటనే లక్ష్మీదేవిని నారదుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరతాడు. అప్పుడు లక్ష్మీదేవి, ప్రభు, నేను మీరు చెప్పినట్టుగానే నారద మహర్షి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను. వెంటనే లక్ష్మీదేవి నారదుడితో, ఎవరి వంశమైతే పవిత్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది. అటువంటి స్త్రీ భర్తకి అలానే తండ్రికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని చెప్తుంది. పతివ్రత స్త్రీలకి చనిపోయిన తర్వాత విష్ణులోకం ప్రాప్తిస్తుంది. దీని గురించి నేను మీకు ఒక అందమైన కథ చెప్తాను. ఈ కథను వింటే చాలు, ప్రతి ఒక్కరి పాపాలు నశించిపోతాయని లక్ష్మీదేవి నారదుడితో అంటుంది. ప్రాచీన కాలంలో మధ్యదేశంలో ఒక అత్యంత అందమైన నగరం ఉండేది. అందులో ఒక పతివ్రత నివసిస్తూ ఉండేది. ఆమె పేరు శైబ్య. శైబ్య భర్త పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో కుష్ఠిరోగిగా జన్మించాడు. దీంతో పాటు అతని శరీరంలో ఎన్నో గాయాలు ఉన్నాయి. ఆ గాయాల నుంచి ఎప్పుడూ చీము బయటికి వస్తూ ఉంటుంది. తన భర్తని ఇలాంటి పరిస్థితిలో చూసి కూడా శైబ్య తన భర్తని వదిలిపెట్టలేదు. నిర్మలమైన భావంతో తన భర్తకి ఎప్పుడూ సేవ చేస్తూనే ఉంటుంది. తన భర్త మనసులో ఉన్న కోరికలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రతిరోజు దేవుళ్లను పూజించినట్టుగానే తన భర్తని కూడా పూజిస్తుంది. తన మనసులోని కోరికలను త్యాగం చేసి తన భర్తతో స్నేహంగా ఉంటుంది. ఒకరోజు శైబ్య భర్త అటుగా ప్రయాణిస్తున్న అందమైన వేశ్యని చూస్తాడు. ఆ అమ్మాయిని చూసిన వెంటనే అతనిలో చెడ్డ ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఆ అమ్మాయి యొక్క అందమైన రూపం చూసి చాలా మోహితుడవుతాడు. ఊపిరి గట్టిగా తీసుకుంటాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోగానే చాలా బాధపడతాడు. తన భర్త ఏడుస్తున్న శబ్దం వినబడగానే శైబ్య వెంటనే ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి, మీరెందుకు బాధపడుతున్నారు? శ్వాస ఎందుకు వేగంగా తీసుకుంటున్నారు? మీకేమైనా సమస్య ఎదురైతే నాకు చెప్పండి. మీకు ఏ పని చేయాలన్నా వెంటనే చేసి పెడతాను. నాకున్న ఏకైక గురువు మీరే. మీకు ఏం కావాలన్నా చేసి పెడతానని చెప్తుంది. ఇది విన్న శైబ్య భర్త, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవు. నువ్వేంటి, ఈ ప్రపంచంలో ఎవరూ కూడా నాకు కావాల్సింది ఇవ్వలేరు. అందుకే దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. నువ్వు దాని గురించి వదిలే అని చెప్తాడు. వెంటనే శైబ్య, మీకు ఏ పని కావాల్సినా చేసి పెడతాను. నా మీద నాకు నమ్మకముంది. మీరు కేవలం నన్ను ఆజ్ఞాపించండి. నా శాయశక్తులా ప్రయత్నించి ఆ పనిని పూర్తి చేస్తాను. ఒకవేళ మీరు చెప్పిన పనిని నేను పూర్తి చేస్తే నాకు పరలోకంలో కూడా కళ్యాణం జరుగుతుందని చెప్తుంది. అప్పుడు శైబ్య భర్త, సరే, నాకేం కావాలో నీకు చెప్తాను. కాసేపటి క్రితం ఈ దారిలో ఒక అందమైన వేశ్య ప్రయాణించింది. ఆమె చూడడానికి చాలా అందంగా ఉంది. ఆమెను చూసి నేను మోహితుడై ఉన్నాను. నువ్వు ఏ పనైనా చేసి ఆ అందమైన అమ్మాయిని నాకు లభించేలా చెయ్యి. నువ్వలా చేస్తే నా జన్మ ధన్యమైపోతుంది అని అంటాడు. ఈ మాటలు విన్న శైబ్య చాలా బాధపడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. నేను మీరు చెప్పిన పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. సాధ్యమైనంత త్వరగా ఆ అందమైన అమ్మాయిని మిమ్మల్ని కలుపుతానని చెప్పి శైబ్య బాధపడుతూనే ఉంటుంది. శైబ్య తన మనసులో ఎంత బాధ ఉన్నా కానీ తన భర్త కోరికను తీర్చడం కోసం మరుసటి రోజు తెల్లవారక ముందే చీపురు పట్టుకుని పేడ తీసుకుని ఆ వేశ్య ఇంటికి వెళ్ళి ఇంటి ప్రాంగణాన్ని చీపురుతో ఊడ్చి పేడకల్లాపు చల్లి దాన్ని అందంగా మారుస్తుంది. ఎవరు తనని చూడకముందే మళ్లీ తిరిగి వెంటనే తన ఇంటికి వచ్చేసింది. శైబ్య ఈ విధంగా 3 రోజుల పాటు చేస్తూనే ఉంది. మరోవైపు ఆ అమ్మాయి తన ఇంటి ప్రాంగణాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. తను తన సేవకులతో, మన ప్రాంగణాన్ని ఇంత అందంగా ఎవరు మార్చారని అడుగుతుంది. ఎవరైతే నా ఇల్లుని ఇంత అందంగా మార్చారో వాళ్ళు ఏం కోరుకున్నా సరే నేను వాళ్ల కోరిక తీర్చేస్తానని చెప్తుంది. అప్పుడు ఆ వేశ్య సేవకులు, ఈ ప్రాంగణాన్ని మేం శుభ్రం చేయలేదు. మేము నిద్రలేచే లోపల ఇంటి ప్రాంగణాన్ని ఎవరో శుభ్రం చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్తారు. సేవకులు మాటలు విన్న వేశ్య చాలా ఆశ్చర్యపోతుంది. అసలు ఎవరు తన ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకోవడం కోసం రాత్రంతా మెలకుగానే ఉండి
గుట్టుగా తన ప్రాంగణాన్ని చూస్తూ ఉంది. అప్పుడు అక్కడికి శైబ్య వచ్చి ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తుంది. ఆ పతివ్రతను చూడగానే వేశ్య, దేవి, మీరెవరు? మీరు ఎందుకని నా ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్నారు? మీరు ఈ పని అసలు చేయకండని అంటుంది. వేశ్య శైబ్యకాల మీద పడి, మీరు ఈ పనులు చేసి నా ఆయుషు, సంపద, కీర్తిని తగ్గిస్తున్నారు. నేను ఏ పాపం చేశాను? మీకు ఏం కావాలో అది అడగండి. నేను మీకు ఏం కావాలన్నా ఇచ్చేస్తాను. కానీ మీరు ఈ పని మాత్రం చేయకండి అని అంటుంది. అప్పుడు శైబ్య, నాకు ధనంపైన కోరిక లేదు, కానీ నీతో కొంచెం పని ఉంది. నువ్వు నా కోసం ఆ పని చేస్తానంటే నేను ఆ పని ఏంటో చెప్తాను. ఒకవేళ నువ్వు ఆ పని పూర్తి చేస్తే నా మనసుకు శాంతి లభిస్తుందని చెప్తుంది. ఇది విన్న అందమైన వేశ్య, నీకు ఏం కావాలో కోరుకో, నేను దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. నువ్వొక గొప్ప పతివ్రతవి. నీ పనిని పూర్తి చేస్తే నా పాపాలన్నీ నశించిపోతాయి. నీ పాదాలను స్పృశించినప్పుడే నేను పాప విముక్తురాలయ్యాను. నేను మీకు ఎటువంటి సాయం చేయగలనని అడుగుతుంది. అప్పుడు శైబ్య ఆ అందమైన అమ్మాయితో, కొన్ని రోజుల ముందు నా భర్త మిమ్మల్ని చూశాడు. మిమ్మల్ని చూసి నా భర్త మోహితుడయ్యాడు. అతను మిమ్మల్ని కోరుకుంటున్నాడని చెప్తుంది. ఇది విన్న వేశ్య చాలా ఆశ్చర్యపోయింది. చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఒక కుష్ఠిరోగితో సంబంధం చేసుకోవడమనే ఆలోచనతో చాలా బాధపడింది. ఆమె వెంటనే శైబ్యతో, నీ భర్తని నా ఇంటి దగ్గరికి తీసుకొనిరా. నేను ఒక్కరోజు పాటు తను అనుకున్న కార్యాన్ని నెరవేరుస్తానని చెప్తుంది. అప్పుడు శైబ్య వేశ్యతో, నేను ఈరోజు రాత్రి నా భర్తని నేను మీ ఇంటికి తీసుకొని వస్తాను. అతడు ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో వెంటనే అతన్ని నేను మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్తానని చెప్తుంది. ఇది విన్న వేశ్య, నువ్వు ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళు. నిన్ను ఎవరూ ఇక్కడ చూడకూడదు. అర్ధరాత్రి నీ భర్తను తీసుకుని నువ్వు ఇక్కడికి రా. నేను నీ కోరికను తీర్చుతానని చెప్తుంది. ఇది జరిగిన కాసేపటికి ఆ పతివ్రత తన ఇంటికి వెళ్ళిపోతుంది. తన భర్తకి అన్ని విషయాలు వివరిస్తుంది. ఈరోజు రాత్రి నేను మిమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్తానని చెప్తుంది. వెంటనే అతను తన భార్య శైబ్యతో, నేను తన ఇంటికి ఎలా వెళ్ళగలను? నేను కనీసం నడవలేను. అలాంటప్పుడు నేను ఎలా వెళ్ళగలనని చెప్తాడు. అప్పుడు ఆ పతివ్రత, మీరు దేనికి బాధపడకండి. నేను మిమ్మల్ని ఎత్తుకొని తన ఇంటికి తీసుకువెళ్తాను. మీ పని పూర్తయిన వెంటనే మళ్లీ వీపు మీద మోసుకుని తిరిగి తీసుకుని వస్తానని అంటుంది. ఇది విన్న శైబ్య భర్త చాలా ఆనందిస్తాడు. వెంటనే తన భార్యతో, నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు చేసిన పని వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ వల్లనే నా పని పూర్తవుతుంది. నువ్వు ఈరోజు నీ భర్త కోసం చేసిన పని ఏదైతే ఉందో ఆ పనిని ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు. నువ్వు ధన్యురాలివని ప్రశంసిస్తాడు. కాసేపటికి సూర్యుడు అస్తమించాడు. రాత్రి అయింది. ఆ పతివ్రత తన భర్తని ఎత్తుకుని బయలుదేరింది. దారిలో ఒకచోట మాండవ్య ఋషిని దొంగగా భావించి ఒక రాజు శూలంపైన కూర్చోబెట్టాడు. అయినా కూడా అతను బతికే ఉన్నాడు. తన తపస్సులో లీనమయ్యాడు. రాత్రిపూట ఆ పతివ్రత మాండవ్య మహర్షి దగ్గర నుంచి ప్రయాణిస్తున్నప్పుడు పొరపాటున తన భర్త కాలు మాండవ్య మహర్షికి తగులుతుంది. దీనివల్ల అతని తపస్సు భంగమవుతుంది. వెంటనే మాండవ్య మహర్షి చాలా కోపంతో శైబ్య భర్తను శపిస్తాడు. నా తపస్సుకు భంగం కలిగించిన పాపి, సూర్యోదయం అవగానే భస్మమవుతావు అని శపిస్తాడు. మాండవ్య మహర్షి శాపం ఇవ్వగానే శైబ్య భర్త కింద పడిపోయాడు. మాండవ్య ఋషి శాపం వినగానే శైబ్య చాలా బాధపడుతుంది. వెంటనే శైబ్య 3 రోజుల పాటు సూర్యోదయం అవ్వదని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి నారద మహర్షితో, పతివ్రత మాటలలో ఎంత శక్తి ఉంటుందంటే ఆమె నోటి ద్వారా ఏం చెప్పినా సరే అది నిజమే అయిపోతుంది. ఆ పతివ్రత చెప్పడం వల్ల సూర్యదేవుడు కూడా తన ఆజ్ఞను పాటించాల్సి వచ్చింది. ఎందుకంటే స్వయంగా విష్ణు భగవానుడే పతివ్రత స్త్రీలకి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం పతివ్రతలు నోటి ద్వారా వెలువడిన మాటలు సత్యాలుగా నిలుస్తాయి. మరుసటి రోజు సూర్యోదయం జరగలేదు. పూర్తి సంసారం అంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ముల్లోకాల్లో అందరూ కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఈ దృశ్యాలను చూసి దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. సూర్యుడు ఎందుకు ఉదయించట్లేదని బ్రహ్మదేవుడిని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలకి శైబ్య ఇంకా మాండవ్య ఋషి శాపం గురించి చెప్పాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడితో పాటు ఆ పతివ్రత ఇంటికి చేరుకున్నారు. బ్రహ్మదేవుడు ఆ పతివ్రతతో, దేవి, నువ్వు చెప్పడం వల్ల సూర్యుడు ఉదయించలేదు. దీనివల్ల సృష్టి అంతా ప్రమాదంలో పడిపోయింది. అన్ని ప్రాణుల జీవితం సర్వనాశనమైపోతుంది. నువ్వు దయచేసి నువ్వు చెప్పిన వచనాన్ని వెనక్కు తీసుకుని సూర్యుని ఉదయించేలా చేయమని కోరతారు. అప్పుడు ఆ పతివ్రత, నా గురువు నా భర్త మాత్రమే. ఈ 3 లోకాల కంటే నాకు నా భర్తే ముఖ్యం. సూర్యుడు ఉదయించగానే నా భర్త చనిపోతాడు. ఎందుకంటే
మాండవ్య ఋషి నా భర్తకి ఒక శాపం ఇచ్చాడు. నేను కోపంతో ఏమీ ఈ పని చేయలేదు. నేను కేవలం నా భర్త ప్రాణాలు కాపాడడం కోసం ఈ విధంగా చేశానని చెప్తుంది. ఇది విన్న బ్రహ్మదేవుడు, నీ భర్త ఆయుష్ పూర్తయింది. అతని చావులోనే లోక కళ్యాణం జరుగుతుంది. నీ భర్త ప్రాణాలు పోతే నీకు చాలా పుణ్యం లభిస్తుందని చెప్తారు. వెంటనే ఆ పతివ్రత, నా భర్తని త్యాగం చేసిన పుణ్యం నాకు అసలు వద్దు. నా భర్త నాకు ఈశ్వరుడితో సమానం. అందుకనే నేను నా భర్తని త్యాగం చేయాలని చెప్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ పతివ్రత ధర్మంతో నేను చాలా ప్రభావితమయ్యాను. నువ్వు ఇప్పుడే సూర్యుడిని ఉదయించేలా చెయ్యి. అప్పుడు పూర్తి ప్రపంచమంతా మళ్లీ సాధారణంగా మారిపోతుంది. మా ఆశీర్వాదాలతో మేము నీ భర్తను తిరిగి బతికిస్తామని మాట ఇస్తాడు. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పగానే శైబ్య కొంతసేపు ఆలోచించి తన వచనాన్ని వెనక్కి తీసుకుంటుంది. వెంటనే సూర్యుడు ఉదయించాడు. మాండవ్య మునిశాపం వల్ల తన భర్త భస్మమయ్యాడు. అతని బూడిద నుంచి బ్రహ్మదేవుడితో పాటు దేవతలందరూ కలిసి ఒక అందమైన పురుషుడిని సృష్టించారు. ఈ అద్భుతాన్ని చూసి ఆ పతివ్రత చాలా ఆనందించింది. ఈ విధంగా లక్ష్మీదేవి నారదుడికి పూర్తి కథను వినిపించింది. పతివ్రతలకి బ్రహ్మాండాన్ని కూడా అంతం చేయగల శక్తి ఉంటుంది. పతివ్రతల ముందు పెద్ద పెద్ద దేవతలు కూడా తలవంచాల్సిందే. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.